భారతీయ రైల్వేకు గిరాకీ ఎక్కువే. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. కొన్ని మార్గాల్లో రైలు సర్వీసులకు రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. కనీసం నిలబడే చోటు కూడా ఉండదు. అయితే ఇండియన్ రైల్వేస్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టు వందే భారత్. ఈ ట్రైన్లు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు త్వరగా చేరుస్తాయి. అంతేకాదు, వందే భారత్ రైళ్లలో సదుపాయాలు ఓ రేంజ్లో ఉంటాయి. విమానం తరహా సదుపాయాలను కల్పిస్తున్నారు. వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. తాజాగా తెలంగాణకు మరో వందే భారత్ సర్వీస్ రాబోతోంది. తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్, నాగ్పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రారంభం కాబోతోంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వందే భారత్ రైలు ప్రారంభం కాబోతోంది. ఆయన ఈ రైలు సర్వీస్ను వర్చువల్గా ప్రారంభిస్తారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పలు ప్రాంతాలకు 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక ఇది 5వ రైలు కాబోతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య 578 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగుతుంది. ఈ దూరాన్ని వందే భారత్ 7 గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేయనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు నాగ్పూర్లో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆ తర్వాత తిరిగి మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్లో బయలుదేరి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నాగ్పూర్ చేరుకుంటుంది. సికింద్రాబాద్, నాగ్పూర్ మార్గంలో నడిచే ఈ వందే భారత్ రైలు కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ట్రైన్లలో స్లీపర్ కోచ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇందుకోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో చైర్ కార్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్లీపర్ క్లాసులను కూడా తీసుకొచ్చి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన జర్నీని అందించేందుకు కృషి చేస్తున్నారు.